సునంద. వెల్కమ్ టు నందస్ రేఖీ వరల్డ్ అండ్ మెడిటేషన్. ఈ రోజు మనము అంతఃకరణ సింబల్ గురించి తెలుసుకుందాము. కొంతమంది రేఖీ మాస్టర్స్ ఈ అంతఃకరణ సింబల్ ని అట్యూన్మెంట్ ఇస్తూ ఉంటారు. బట్ యాక్చువల్ గా చెప్పాల్సింది ఏంటంటే ఈ సింబల్ కి అట్యూన్మెంటే అవసరం లేదు. ఇది అట్యూన్మెంట్ అవ్వకపోయినా కానీ ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. ఒకవేళ అట్యూన్మెంట్ అయ్యి ఉంటే మిగతా అదర్ సింబల్స్, సెకండ్ లెవెల్ సింబల్స్ తోటి, సేహేకి ఈ సింబల్స్ తోటి ఈ అంతఃకరణ సింబల్ని కూడా ఉపయోగించుకుంటే చాలా గొప్ప రిజల్ట్స్ అనేటువంటివి వస్తాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ అంతఃకరణ సింబల్ని ఉపయోగించుకోవచ్చు. ఈ అంతఃకరణ సింబల్ ఎమర్జెన్సీ హీలింగ్, ఇన్స్టెంట్ హీలింగ్ సింబల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. మనం అంతఃకరణ అనేటువంటి పదమే మనకు అర్థమవుతుంది, ఇది ఒక సంస్కృత భాష నుంచి ఉద్భవించింది అనేసి. అంతః అంటే ఇన్నర్, వితిన్, మన లోపల ఉండేటువంటిది. కరణ మీన్స్ సెన్స్, మన లోపల ఉండేటువంటి ఆ సెన్స్ అనేటువంటి దాన్ని ఈ అంతఃకరణ సింబల్ తోటి ఏ విధంగా మనము తెలుసుకొని మార్చుకోవచ్చు అనేటువంటి ప్రాసెస్ ఇందులో తెలుసుకుంటాం. ఇప్పుడు ఈ అంతఃకరణ సింబల్ మల్టీ డైమెన్షనల్ సింబల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అంతఃకరణ సింబల్ కలెక్టివ్ కాన్షియస్నెస్ ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. హౌ టు యూజ్ అంతఃకరణ సింబల్ అనేటువంటిది ఇప్పుడు తెలుసుకుందాము. ఈ తెలుసుకునే ముందు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి మిత్రులందరికీ కూడా నేను గ్రాటిట్యూడ్స్ తెలుపుకుంటున్నాను. మరి చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నా ద్వారా ముందు రాబోయేటువంటి వీడియోస్ అన్నిటినీ కూడా నోటిఫికేషన్స్గా పొందడానికి కోసంగా. ఈ అంతఃకరణ సింబల్ ఎలా ఉంటుందో చూద్దాం మనం ఇప్పుడు. ఈ అంతఃకరణ సింబల్ ని మనము కలర్ ప్రింట్అవుట్ తీయించుకొని లామినేట్ చేయించుకొని రూమ్ లో హ్యాంగ్ చేసుకోవచ్చు. బెడ్రూమ్ లో హ్యాంగ్ చేసుకోవచ్చు, హాల్లో హ్యాంగ్ చేసుకోవచ్చు, ఆఫీస్ రూమ్స్ లో హ్యాంగ్ చేసుకోవచ్చు, బిజినెస్ ప్లేసుల్లో కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఎవరైనా వ్యక్తులకి హెల్త్ సరిగ్గా లేకపోతే వాళ్ళ దగ్గర కూడా ఈ అంతఃకరణ డ్రాయింగ్ ని ప్లేస్ చేయొచ్చు. మన ఇళ్లలో మెయిన్ హాల్లో ఈ అంతఃకరణ సింబల్ డ్రాయింగ్ ని, ఆ లామినేటెడ్ షీట్ ని మనం హ్యాంగ్ చేసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే నలుగురు కూర్చొని అక్కడ చర్చించుకునేటువంటి ఏరియా, ఫ్రెండ్స్, రిలేషన్స్ వచ్చి కూర్చొని మనతోటి సంభాషించేటువంటి ప్రదేశము అది. కాబట్టి అక్కడ ఏదైనా సరే నెగటివ్ ఎనర్జీ అనేటువంటిది ఏదైనా క్రియేట్ అవుతే మాటల ద్వారా కానీ వాళ్ళ ఎనర్జీ ఫీల్డ్ ద్వారా కానీ అక్కడ వదలబడినటువంటి నెగటివ్ ఎనర్జీ అనేటువంటిది ఈ అంతఃకరణ సింబల్ ఆ నెగటివిటీని అంతా కూడా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తూ ఉంటుంది. మనలోని రూములోని ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీస్ ఈ అంతఃకరణ సింబల్ ద్వారా కట్ చేయబడుతూ ఉంటాయి. పర్టికులర్గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్కడైతే గ్యాదర్ అవుతారో అక్కడ అంతఃకరణ డ్రాయింగ్ని, ఆ లామినేటెడ్ షీట్ని కన్నా అక్కడ ప్లేస్ చేసినట్లయితే అక్కడ ఏదైనా ఒక డిస్కషన్ జరిగినా, ఒక ఫైట్ జరిగినా, లేదా ఏదైనా సరే ఎనర్జీ డిస్టర్బ్ అయినా సరే అవంతా కూడా కరెక్ట్ చేయబడుతూ ఉంటుంది. రేకి మెడిటేషన్ ప్రాక్టీసెస్ జరిగే చోట, హీలింగ్ ప్రాసెస్ జరిగే చోట, ఇటువంటి ప్రదేశాల్లో అంతా కూడా మనం ఈ అంతఃకరణ డ్రాయింగ్ని హ్యాంగ్ చేసుకోవచ్చు. ఏం లేదు, సింపుల్గా మన అంతఃకరణ సింబల్స్ దొరుకుతూ ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోండి, కలర్ జెరాక్స్ తీసుకోండి, దాన్ని ఆ ప్రింట్అవుట్ని మీరు లామినేషన్ చేయించుకునేసేసి దాన్ని మనము ఫ్రేమ్ అయినా చేసుకోవచ్చు, లేదా షీట్ అయినా సరే స్టిక్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఏ విధంగా మీకు నచ్చుతుందో ఆ విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు. రేకీ మాస్టర్స్ ఎవరికైనా హీలింగ్ ఎనర్జీస్ పాస్ ఆన్ చేయాలి అన్నప్పుడు అటువంటి ప్రదేశంలో కూడా ఈ అంతఃకరణ సింబల్ని ప్లేస్ చేసుకోవటం ద్వారా ఏదైనా సరే నెగటివ్ ఎనర్జీస్, డిస్ట్రక్టివ్ ఎనర్జీస్ ఏవైనా ఉంటే అవి కూడా కట్ చేయబడుతూ ఉంటాయి, హీల్ చేయబడుతూ ఉంటాయి. థెరపెటికల్ రూమ్స్ లో పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ బెడ్ కింద లామినేటెడ్ షీట్ ని మనము ప్లేస్ చేయొచ్చు. దాని ద్వారా ఏమవుతుంది అంటే వాళ్ళు తొందరగా రికవరీ అవ్వటము, అండ్ వాళ్ళ ఆరా నెగటివ్గా ఉంటుంది కదా హెల్త్ బాగోలేనప్పుడు. సో అటువంటి ఆరాని కూడా ప్యూరిఫై చేయడము అనేటువంటి జరుగుతుంటుంది అంతఃకరణ సింబల్తో. వాళ్ళు తీసుకునేటువంటి ట్రీట్మెంట్, థెరపీ కూడా వీళ్ళ మీద చాలా అద్భుతంగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా రూమ్లో కానీ ఒక ప్రదేశంలో కానీ ఎనర్జీ సరిగ్గా లేదు అని చెప్పినప్పుడు, ఏదైనా కొన్ని ప్రదేశాలు చూడడానికి వెళ్ళినప్పుడు ఈ లామినేటెడ్ షీట్ని మనము ఒక వ్యాలెట్లో కానీ పర్సులో కానీ వేసుకొని వెళ్ళి దానితోటి మనము ఆ ఎనర్జీని సెటరేట్ చేసుకోవచ్చు. మనల్ని, మన ఆరాని, మన ఎనర్జీస్ని డిస్టర్బ్ చేయకుండా ఈ అంతఃకరణ సింబల్ అనేటువంటిది మనల్ని సేవ్ చేస్తూ ఉంటుంది. ఎక్కడ ప్లేస్ చేస్తూ ఉంటే అంతఃకరణ సింబల్ లామినేటెడ్ షీట్ని అక్కడంతా ఎనర్జీస్ క్లియర్ చేయబడుతూ ఉంటాయి. మెడిటేషన్ చేసుకునేటప్పుడు ఆ లామినేటెడ్ షీట్ని మనము మన ఒళ్ళో పెట్టుకునేసేసో, లేదా చిన్న లామినేషన్ షీట్ అయితే మన హ్యాండ్లో పెట్టుకునో కూడా మనము, లేదా ఎదురుగా ఏదైనా ఒక స్టాండ్ మీద పెట్టుకునేసేసైనా సరే మనం ధ్యానం చేసుకుంటూ ఉంటే మన చుట్టూ కూడా పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఈ అంతఃకరణ సింబల్లో మేల్
అంతఃకరణ అండ్ ఫీమేల్ అంతఃకరణ అని ఉంటుంది. ఇక్కడ మేల్ ఫీమేల్ అంతఃకరణ అంటే ఇవేం పర్సన్స్ కాదు కదా, మస్క్యులైన్ ఎనర్జీ అండ్ ఫెమినైన్ ఎనర్జీ. సో ఈ రెండు ఎనర్జీస్ తోటి చాలా ఉపయోగాలు ఉన్నాయి. కానీ ఏదో ఒక అంతఃకరణ సింబల్ మనకు సరిపోతుంది మనము మనల్ని హీల్ చేసుకోవడానికి కోసంగా. క్రిస్టల్స్ని ప్యూరిఫై చేయాలన్నా, వాటర్ని ప్యూరిఫై చేయాలన్నా, ఫుడ్ని ప్యూరిఫై చేయాలన్నా, ఈవెన్ జ్యువెలరీని ప్యూరిఫై చేయాలన్నా కానీ ఇప్పుడు కొంతమంది జ్యువెలరీస్ వేరే వేరే వాళ్ళందరూ వేసుకుంటూ ఉంటారు. క్రిస్టల్స్ని, మీరు వాడే క్రిస్టల్స్ని వేరే వేరే వాళ్ళందరూ కూడా ముట్టుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఈ అంతఃకరణ సింబల్ని కన్నా వాటి మీద ప్లేస్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే అక్కడంతా కూడా ఎనర్జీస్ అంతా కూడా ప్యూరిఫై చేయబడుతూ ఉంటాయి. ఈ సింబల్ డ్రాయింగ్ తోటి మనము రేకీ కానీ మెడిటేషన్ కానీ చేయడం ద్వారా, హీలింగ్ కానీ చేయడం ద్వారా యాంప్లిఫైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి మనము ఎక్స్పీరియన్స్ అవ్వగలుగుతూ ఉంటాము. మనం పెట్టుకునేటువంటి పాజిటివ్ అఫర్మేషన్స్, ఇంటెన్షన్స్ వీటన్నిటినీ కూడా యాంప్లిఫై చేస్తూ ఉంటుంది. ఈ అంతఃకరణ సింబల్ తోటి మనము మెడిసిన్స్ని కూడా ఎనర్గైజ్ చేయొచ్చు. అంటే మెడిసిన్స్ అన్నీ కూడా కెమికల్ కంపోనెంట్తో ఉంటుంటాయి కదా, వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ పడకుండా ఆ ఎనర్జీని కూడా ప్యూరిఫై చేసేస్తూ ఉంటుందన్నమాట. సో పేషెంట్స్కి ఈ అంతఃకరణ సింబల్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతూ ఉంటుంది. వాళ్ళ నియర్ బై ఈ సింబల్ని ఉంచడం ద్వారా, అంతఃకరణ సింబల్లో మస్క్యులైన్ అండ్ ఫెమినైన్ అంతఃకరణ సింబల్స్ అని చెప్పాను కదా, వాటి డ్రాయింగ్స్లో డిఫరెన్స్ ఉంటాయి. ఈ ఫెమినైన్ అంతఃకరణ సింబల్లో ఉండేటువంటి డ్రాయింగ్ చాలా థిన్ అవుటర్ లేయర్స్ ఉంటాయన్నమాట. థిన్ లైన్స్ అనేటువంటివి ఉపయోగించబడుతూ ఉంటాయి. వాటి యొక్క ఆర్మ్స్ వచ్చేసేసి థిన్నర్ అండ్ షార్టర్ ఆర్మ్స్ అనేటువంటివి ఉంటాయి ఫెమినైన్ అంతఃకరణ సింబల్లో. ఈ ఫెమినైన్ అంతఃకరణ సింబల్ని ఎమోషన్స్ హీలింగ్లో అంతఃకరణ సింబల్ తోటి సేహేకి సింబల్ని జాయిన్ చేసి, జత చేసి హీలింగ్ చేసుకోవచ్చు. ఈ అంతఃకరణ సింబల్ తోటి సేహేకి సింబల్ని మనం జత చేసి హీలింగ్ చేసుకోవటం ద్వారా మన అనాహత చక్ర అండ్ ఆజ్ఞా చక్ర రెండు మనకి యాక్టివేట్ చేయబడతాయి. డీప్ కార్మిక్ పాస్ట్ ఎమోషన్స్, పాస్ట్ ట్రామాస్ ఇవన్నీ కూడా ఈ ఫెమినైన్ అంతఃకరణ సింబల్ని సేహేకి సింబల్తో కలిపి మనం హీలింగ్ తీసుకోవటం ద్వారా చాలా పర్ఫెక్ట్గా నయం కావడము అనేటువంటిది జరుగుతుంది. హీలింగ్ ప్రాసెస్ అనేటువంటిది జరుగుతుంది. మరి ఇప్పుడు మేల్ వర్షన్ ఆఫ్ మస్క్యులైన్ అంతఃకరణ సింబల్ గురించి డిస్కస్ చేసుకుందాము. అక్కడ ఫెమినైన్ అంతఃకరణ సింబల్లో వచ్చేసేసి దాని అవుటర్ లైన్స్ అన్ని, దాని డయాగ్రామ్ లైన్స్ అన్ని కూడా షార్ట్ ఆర్మ్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ మస్క్యులైన్ అంతఃకరణ సింబల్లో థిక్కర్ అండ్ షార్టర్ ఆర్మ్స్ అనేటువంటివి డ్రా చేయబడి ఉంటాయి. ఇంతే డిఫరెన్స్. ఉపయోగాలు లైట్గా డిఫరెన్స్ ఉంటాయి. ఈ మస్క్యులైన్ అంతఃకరణ సింబల్ని మూలాధార చక్ర, స్వాదిష్టాన చక్ర అండ్ మణిపూర చక్ర, ఈ మూడు చక్రాలని యాక్టివేట్ చేసుకోవడానికి కోసంగా మస్క్యులైన్ అంతఃకరణ సింబల్ని ఉపయోగించుకోవచ్చు. ఈ మస్క్యులైన్ అంతఃకరణ సింబల్ని ఉపయోగించడం ద్వారా ఏమవుతుంది అంటే మనలో వైటాలిటీ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. మన ఎనర్జీ అనేటువంటిది బూస్టప్ అవుతూ ఉంటుంది. రేకీ హీలింగ్ని కొంతమందికి పాస్ ఆన్ చేసిన తర్వాత ఎనర్జీ బ్యాలెన్సింగ్ చేయడానికి కోసంగా కూడా ఈ అంతఃకరణ మేల్ అండ్ ఫీమేల్ అంటే మస్క్యులైన్ అంతఃకరణ అండ్ ఫెమినైన్ అంతఃకరణ సింబల్స్ ని ఉపయోగించి హీలింగ్ ఎనర్జీని పాస్ చేయడం ద్వారా కూడా మన ఎనర్జీస్ ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు, ఇతరుల ఎనర్జీస్ ని కూడా బ్యాలెన్స్ చేయొచ్చు. ఎవరైనా వ్యక్తులకి ఇన్సోమ్నియా ఉంది, నిద్ర పట్టట్లేదు, పేషెంట్స్ గా ఉండి నిద్ర పట్టట్లేదు, లేదు అంత బాగుండి కూడా నిద్ర పట్టట్లేదు, అలాంటి సమయాల్లో ఈ అంతఃకరణ సింబల్ డ్రాయింగ్ ని మనము పిల్లో కింద గానీ బెడ్ కింద గానీ ప్లేస్ చేయడం ద్వారా వాళ్ళు డీప్ స్లీప్ లోకి వెళ్ళడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మస్క్యులైన్ అంతఃకరణ అండ్ ఫెమినైన్ అంతఃకరణ అంటే ఈ మేల్ అంతఃకరణ అండ్ ఫీమేల్ అంతఃకరణ, ఈ సింబల్స్ రెండు కూడా ఇంట్యూటివ్ యూజర్స్ కి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ని ఇస్తూ ఉంటాయి. డే టు డే కొత్త కొత్త ఐడియాస్ జీవితంలో లైఫ్ లో రావడానికి కోసంగా ఈ అంతఃకరణ సింబల్ అనేటువంటిది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. మేల్ అంతఃకరణ, ఫీమేల్ అంతఃకరణ వీటి స్ట్రక్చర్లో స్లైట్లీ డ్రాయింగ్స్లో డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి ఈ అంతఃకరణ స్క్వేర్ అని కూడా దీన్ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. 16 అంతఃకరణ సింబల్స్ ని ఒక స్క్వేర్ లో అమర్చబడినటువంటి ఈ ప్యాటర్న్ ని యూజ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇది ఒక గ్రిడ్ లాగా తయారవుతుంది అనమాట. దీన్ని మనం లామినేటెడ్ షీట్ చేసేసి ఉపయోగిస్తూ ఉంటే ఇది ఒక ప్రొటెక్టివ్ గ్రిడ్ లాగా తయారవుతూ ఉంటుంది అనమాట. బిజినెస్ ప్లేసెస్ లో కానీ, లేకపోతే ఆఫీస్ టేబుల్లో కానీ, లేకపోతే వ్యాలెట్ లో, పర్సెస్ లో చిన్న చిన్న స్క్వేర్స్ పెట్టుకోండి అండ్ ఇంట్లో ప్లేస్ చేసుకోవడం ద్వారా కానీ చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అనేటువంటివి దొరుకుతూ ఉంటాయి. మనం ఎవరికైనా హీలింగ్ పంపించాలి అంటే కూడా ఈ 16 అంతఃకరణ సింబల్స్ తో ఉండేటువంటి గ్రిడ్ మీద ఆ వ్యక్తి యొక్క ఫోటోని పెట్టి లేదా వాళ్ళ రిలేటెడ్ ఐటమ్స్ ని పెట్టి కన్నా మనం హీలింగ్ పంపిస్తుంటే మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఒకవేళ జాబు ఇలాంటివన్నీ డిలే అవుతున్నాయి అనుకోండి, మీకు ఎలాంటి జాబ్ కావాలనుందో అది రాసేసి ఒక డిజైర్ రాసేసి ఈ అంతఃకరణ స్క్వేర్ మీద పెట్టేసి ప్రతిరోజు మీరు హీలింగ్ పాస్ చేయడం ద్వారా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. హెవీ ఫర్నిచర్స్ అండ్ బెడ్స్ కింద ప్లేస్ చేయడానికి కోసంగా ఈ 16 అంతఃకరణ స్క్వేర్ని
వాడుతూ ఉంటారు. మరి ఇంకొకటి ఏంటి అంటే అంతఃకరణ క్రాస్. ఈ అంతఃకరణ క్రాస్ని ప్లస్ ఆకారంలో ఈ అంతఃకరణ క్రాస్ అనేటువంటిది తయారై ఉంటుంది. 13 అంతఃకరణ సింబల్స్ తోటి ఒక ప్లస్ సింబల్ తోటి ఈ కాస్మిక్ క్రాస్ అనేటువంటిది తయారు చేయబడి ఉంటుంది. ఈ అంతఃకరణ కాస్మిక్ క్రాస్ ని ఎక్కడ ఉపయోగిస్తుంటారు అంటే థెరపీస్ జరిగే చోట, హాస్పిటల్స్ లో పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకునేటువంటి చోట, హీలింగ్ ఎనర్జీస్ పాస్ ఆన్ చేసేటువంటి చోట ఈ అంతఃకరణ కాస్మిక్ క్రాస్ అనే సింబల్ ని ఉపయోగించడం ద్వారా హీలింగ్ ప్రాసెస్ అనేటువంటిది చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ఈ కాస్మిక్ క్రాస్ అనేటువంటిది ఎంత పవర్ఫుల్ ప్యాటర్న్ అంటే దీనివల్ల డార్క్ ఎంటిటీస్ కూడా ఎలిమినేట్ చేయబడుతూ ఉంటాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ అంతఃకరణ సింబల్ ఇన్ని విధాలుగా మనకు ఉపయోగపడుతుంటుంది. మనం ఉపయోగించుకోవచ్చు ఇన్ని విధాలుగా. ట్రై చేసి చూడండి. మెడిటేషన్ చేసేవాళ్ళు, చెయ్యని వాళ్ళు, రేకి చేసిన వాళ్ళు, రేకి చెయ్యని వాళ్ళు, ప్రతి ఒక్కరూ కూడా దీని యొక్క ఉపయోగాలని అందుకోవచ్చు. ఈ టాపిక్ని ఇంతటితో ఆపుదాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ.